హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ బ్యానర్ హెడ్డింగ్ చూడండి. అంబేద్కర్ అందరివాడు, ఆయన ఏ ఒక్క వర్గానికో ప్రతినిధి కాదు, అసమానతలపై యుద్ధం చేసిన యోధుడు, చంద్రబాబు వ్యాఖ్యలు. కానీ నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు గమనించండి, నిజంగా అంబేద్కర్ అందరివాడా కాదా? నా మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి అని అంటే, అంబేద్కర్ అనే వ్యక్తి అందరి వాడు అని మాత్రం నేనైతే చెప్పలేనండి. కారణం ఏంటంటే, అంబేద్కర్ని ఎవరు ఓన్ చేసుకున్నారు అంటే, అంబేద్కర్ని దళితులు మాత్రమే ఓన్ చేసుకున్నారు. కారణం ఏంటి? ఆయన దళితుడు కాబట్టి. అలాగే బీసీలు ఏమైనా ఓన్ చేసుకున్నారా అంటే ఖచ్చితంగా కాదు. ఈ దేశంలో 50% మంది బీసీలు ఉన్నారు, కానీ అంబేద్కర్ను ఓన్ చేసుకోలేకపోయారు. అలాగే అగ్రవర్ణాలు కూడా అంబేద్కర్ను ఓన్ చేసుకోలేకపోయారు, ఈవెన్ రాజ్యాంగం రాసినప్పటికీ కూడా. కారణం ఏంటి అని అంటే, భారతదేశం దురదృష్టకరమైన మాట అండి, నేను చెప్తున్న దురదృష్టకరమైన మాట. భారతదేశం కులాల మీద, మతాల మీద ఆధారపడి చీలికలు పేలికలుగా అయ్యింది కాబట్టి అంబేద్కర్ని మిగతా వర్గాలు ఓన్ చేసుకోలేకపోయారు. సరే, అగ్రవర్ణాలు ఓన్ చేసుకోకపోయారు అంటే కొంతవరకు ఓకే, కానీ బీసీలు కూడా అంబేద్కర్ని ఓన్ చేసుకోకపోవటం వల్ల భారతదేశంలో రాజకీయ వ్యవస్థ అనేది మెట్లుగా ఉంది. బీసీలు కనుక అంబేద్కర్ని ఓన్ చేసుకోగలిగినట్లయితే ఈరోజు భారతీయ సమాజం కానీ, భారతీయ రాజకీయం కానీ మరొక విధంగా ఉండేదని చెప్పవచ్చు. థ్యాంక్ యూ అండి.